అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి రైతన్నలకు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవైతే ఖాతాలోకి జమ కాలేదు కదా కొంతమందికైతే. సో, వారికి ఎప్పుడు జమ అవుతాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అయితే మనకి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకైతే మనకి జనవరి 26వ తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది కదండీ! అయితే చాలామందికైతే జమ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో, వారికి ఎప్పుడు జమ అవుతాయి అన్న దానిపై ఇక్కడైతే తెలుసుకుందామనమాట. అయితే ప్రస్తుతం మనకి స్టార్టింగ్‌లో చెప్పినట్లు మనకి మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు వారందరికీ కూడా ఎవరికైతే జమ కాలేదో సో, వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులనేవైతే త్వరలోనే జమ కాబోతున్నాయండి. అయితే ప్రస్తుతం మనకి 3 ఎకరాలు కలిగిన వారికి ఏంటంటే రూ. 6,000 వరకు కూడా అందిస్తుంది కదా! సో, మనకి మిగతా వారికి కూడా మనకి రూ. 6,000 వరకు కూడా అందించబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి మార్చి 31 తేదీలోపు కూడా జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి కూడా త్వరలో అయితే వెళ్లి కాబోతున్నాయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.